వందనాలండి. ఈరోజు జూలై 3. దేవుని ముందర నడుచుట. వాకింగ్ విత్ గాడ్ అయిపోయింది. వాకింగ్ బిఫోర్ గాడ్ ఇప్పుడు. ఆదికాండము 17:1 అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితవై ఉండుము అని చెప్పాడు. దేవుని సన్నిధిలో దేవుడు నడిపించినట్లు నడుచుటనే మనం మాట్లాడుకుందాం. క్రీస్తుపురం 3000 నుండి 2500 వరకు ఉన్న తరంలో దైవభక్తి గల జీవితము అంటే దేవుని సన్నిధిలో నడుచుటగా భావించేవారు. అప్పటి వరకు దైవభక్తి గల జీవితం అంటే దేవునితో నడుచుట, అదే దేవుని సన్నిధిలో నడుచుటగా భావించుట ప్రారంభించారు. దేవుని సాయంతోనే ఇది సాధ్యం. అయితే దేవుడిని ఎదుట నడవాలి అంటే విధేయత, దేవుని యందు విశ్వాసము కావాలి. లోకమంతటిలో అవినీతిపరులైన దేవుని ఉగ్రత జలప్రలయంగా వచ్చినప్పుడు అది కొత్త ప్రారంభానికి నాంది అయింది. జలప్రలయంతో లోకమంతా కడిగి వేయబడింది. మానవుని జీవితంలో కొత్తగా దైవభక్తి గల జీవితం మొదలుపెట్టడానికి అవకాశం తెరవబడింది. దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని ఆదికాండం 9:1 చెప్పడం చూస్తున్నాం. అయితే దేవుడు సమయం గడిచే కొద్దీ షీనార్ ప్రాంతంలో జనులందరూ కలిసి దేవుని ప్రణాళికకు విరుద్ధంగా పనిచేయడం ప్రారంభించారు. గర్వించి దేవునికి వ్యతిరేకంగా పనిచేశారు. లూసిఫర్ ఏ విధంగా గర్వించి దేవునికి అవిధేయత చూపించి పరలోకం నుండి విసిరివేయబడ్డాడో అదేవిధంగా బాబేల్ గోపురం విషయంలో కూడా జరిగింది. అయితే కనికరం గల దేవుడు తన పవిత్ర లక్షణాలకు రాజీ పడకుండా వారికి తన సహాయం అందించాడు. ఆత్మీయంగా బలహీనులైన వారితో మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలోని ఆహ్వానాన్ని అందించాడు. అబ్రాహాంకే కాదు, కానీ మనకు కూడా అది వర్తిస్తుంది. తన జీవితాంతము దేవుని ఎదుట కొత్త ప్రయాణం అబ్రహాం మొదలుపెట్టాడు. హానోకు స్వతహాగా క్రమశిక్షణలో దేవుని పట్ల భక్తి గలవాడిగా ఉన్నాడు, కానీ అబ్రహాము దేవుడు క్రమశిక్షణలో పెట్టాల్సి వచ్చింది. అబ్రహాంను విశ్వాసంతో జీవించుట, సర్వశక్తిమంతుడైన దేవునిపై సంపూర్ణంగా ఆధారపడుట దేవుడే నేర్పాడు. దేవుడు అబ్రాహామును తన దేశం నుండి, తన తండ్రి ఇంటి నుండి వేరు చేసి తాను వాగ్దానం చేయబోయే జనాంగాన్ని అతని నుండి తయారు చేసే ప్రణాళిక వేశాడు. హెబ్రీలు అతని నుండే వచ్చారు. అతనికి ఇస్సాకుకు యాకోబు పుట్టారు. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నిబంధన చేసుకున్నాడు. మోసగాడు అని పేరు గల యాకోబు పేరు మార్చి ఇజ్రాయెల్గా మార్చాడు. దాని అర్థము ఆశీర్వదించబడినవాడు అని. ఆ తర్వాత జనులు దేవుని ఎదుట నడుచుట మానేశారు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ హానోకు, అబ్రాహాంల వలె మేము కూడా మీతో మీ ఎదుట నడిచేదానికి ఆ గొప్ప భాగ్యం దయచేయమని, మేము తండ్రి డిసిప్లిన్తో నేర్చుకునేటట్టు చేయమని, విధేయత చూపించడానికి నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.